నిజామాబాద్ పారామెడికల్ కాలేజీలో గౌతమ్ అనే ట్యూటర్ లైంగికంగా వేధించడంతో ఒక విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై స్పందించిన కాలేజ్ అధికారులు నిందితుడిని విధుల నుంచి తొలగించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు గౌతమ్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు సిఐ రఘుపతి. కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులను ఉపేక్షించబోమని, దీనికోసం డిసిప్లినరీ కమిటీ పనిచేస్తుందని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ చెప్పారు. అమ్మాయిని వేధింపుల చర్యలు పాల్పడ్డానని మా దృష్టికి రాగానే మేము ఇమ్మీడియట్లీ ఒక ప్రిలిమినరీ కమిటీ, డిసిప్లినరీ కమిటీ పెట్టేసి ఇమ్మీడియట్లీ అతన్ని టర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ చేసేసాం. విధులు నిర్వహిస్తున్నాడు. గత 1.5-2 years నుండి మా దగ్గర పనిచేస్తున్నాడు. తెలిసింది ఏంటంటే ఆమె కంప్లైంట్ ప్రకారము గత 4-5 రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిసింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇట్లాంటి టాలరేట్ చేయకండి. మా దృష్టికి డైరెక్ట్ వచ్చి చెప్తే భయపడతారు అనుకుంటే కూడా మా దృష్టికి ఏదో విధంగా లేడీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ముందట కూడా చెప్పినా వాళ్ళు వచ్చి మాకు చెప్తారు. అట్లా ఎన్నో విధాలా మీరు మాకు కన్వే చేయొచ్చు. లేదు నా దగ్గరికి అయితే నేను ఇక్కడే ఉంటాను, ఎనీ టైం వచ్చి నాకు కంప్లైంట్ చేసినా కానీ ఇట్లాంటి వాటికి మాత్రం మేము 0 tolerance ఎట్టి పరిస్థితుల్లో